అసలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ప్రవేశించిన తీరు, ఎందుకు ప్రవేశించాలనుకున్నారు, ఏమిటి ఆ రాజకీయ నేపథ్యం ఏమిటి? మీరు సడన్గా మీరు ఏదన్నా చేశారంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదా. 2010లో సారు 5-6 సార్లు ఫోన్ చేసి ఓదార్పుకి నాయకత్వం వహించాలి, మీరే నిలబడాలి, బలమైన స్టేట్మెంట్ ఇవ్వాలి అని పదే చెప్పడం వల్ల అండి ఓదార్పుకి నాయకత్వం వహించాను సార్. 24 రోజులు 23 రోజులు ఇంచుమించుగా అప్పటి నుంచి అనుబంధం ఉందండి అయ్యా. అలాగే ఆ తండ్రి గారి గురించి బాగా అనుబంధం ఉంది సార్ నాకు. ఉన్నదండి. ఈ ఓదార్పు తర్వాత అండి పార్టీ స్థాపనలో నేను ఉండాలి సార్. కొన్ని దుష్టశక్తులు బయలుదేరి వారికి నాకు గ్యాప్ పెంచేశారు. అది మాకు బ్యాడ్ అండి. అప్పటి నుంచి దూరంగా కలగలేదండి. అయినా సరే అండి, గ్యాప్ పెంచినా కూడా ఎప్పుడు వారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. ఎప్పుడు ఇవ్వలేదు సార్ అయ్యా, ఎప్పుడు ఇవ్వలేదు సార్. 2-3 సార్లు రాశానండి, అయ్యా తమరు హామీలు ఇచ్చినాటికి ఇవ్వని వాటి కూడా చేస్తూ ఉన్నారు. అందులో ఇది హామీ ఇవ్వలేదు, కాపులు కూడా తమరు పరిశీలించని చెప్పి ఉత్తరం రాశానండి. అది కూడా గౌరవంగా రాశాను తప్పండి, తప్పుగా రాయలేదు సార్. ప్రేమ ఉండేదండి, కానీ మధ్యవర్తులు ఎవరు కూడా కలపాలని ప్రయత్నం చేయలేదు సార్. నా అంతా నేను వెళ్ళి అడగలేను సార్. ఎప్పుడు ఏ పార్టీలో కూడా సార్ గౌరవప్రదమైన ఆహ్వానం వస్తేనే వెళ్ళాను తప్ప సార్ ఎప్పుడు నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇప్పించండి అయ్యా, సీట్ ఇప్పించండి అయ్యా, మంత్రి ఇప్పించండి ఎప్పుడు అడుక్కోలేదు సార్, అడగలేదు. ఇప్పుడు గౌరవప్రదంగా ఇచ్చారండి. వారు తెలుసుకున్నారండి ఎందుకు దూరం అయ్యాడు అని తెలుసుకుని మన మిథున్ రెడ్డి గారినండి, చంద్రశేఖర్ రెడ్డి గారిని, గీత గారిని, కన్నబాబు గారినండి, జగమూడి గణేష్ గారిని పంపించి ఆహ్వానించారు సార్. అంతకుముందర అండి ఈ సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు వారు వారాహి యాత్ర పెట్టుకుని కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, పిఠాపురంలో మాట్లాడాలి సార్, నన్ను తిట్టాలా. ఇంకా కాకినాడ వెళ్ళి నన్ను బూతులు తిట్టడం పట్టాడు సార్. అప్పుడు అయ్యా 2 ఉత్తరాలు రాశాను సార్ నేను. చంద్రశేఖర్ రెడ్డి గారు అంకేసుకొచ్చాయని చెప్పేసి బూతులు తిట్టాడు సార్ నన్ను. 3వ ఉత్తరం రాశానండి, పంపలేదు కానివ్వండి. ఈ లోపల పెద్ద అయినా ఏమన్నా పడాలి మనం అని ఈ షో చేసేసి క్లోజ్ చేశాడు సార్. ఏదో మీరు తిట్టినట్టు పడినట్లు ఆయన పడినట్లు చేశాడు సార్. అప్పుడండి నన్ను తిట్టినప్పుడు నేను కౌంటర్లు ఇస్తుంటే మొదగా భద్రనామం కొడుకు చచ్చిపోయాడు, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా భద్రనామం భార్య చచ్చిపోయింది, శవాన్ని చూడడానికి వెళ్ళండి. ఎవరు? పవన్ కళ్యాణ్ పరమాయించిన మనుషులండి. పవన్ కళ్యాణ్ గారి మనుషులు. ఇది ప్రచారం సార్. 3వదండి, ఇంత నీచంగా కూడా చేస్తారు. నీచంగా సార్. 3వదండి, మొదగా భద్రనాభానికి మెళ్ళలో వేసేసి అమ్మవారు బలి చేతనం, అందరు రండి అని చెప్పి ఇదొట్టండి. ఈ 3 చేసిన తర్వాత అండి అయ్యా దిక్కుమాలోడికి 5 రూపాయలు 10 రూపాయల కింద ఇచ్చినట్టుగా ఎమ్మోలు చేయించారు సార్. నేను అవమానాలు చేశారు, చాలా అవమానాలు. జనసేన వాళ్ళు అట్లా చేయకూడదు కదా మీ పట్ల. అసలు నాకు ఆయనకి సంబంధం లేదు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎత్తలేదు సార్. వారిది కానీ పిఆర్పీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు నేను ఎత్తలేదు సార్. ఏంటో ఎందుకు తెలియదు సార్. ఫోన్కి వచ్చేసిందండి, ఆవేశం వచ్చేసింది, ఉద్రేకం వచ్చేసింది. అయ్యా అంటే ఆయన తిడితే మేము పడాలటండి. ఎందుకు పడాలా? నేను బాధించిన నేను బాండెడ్ ఆయన ఎందుకు వస్తా అన్నాడు, ఎందుకు రాకుండా అయిపోయిందండి. తర్వాత ఏంటో తెలియదండి, వస్తానని మధ్యవర్తులు పంపించారు సార్. ఈ ప్రజల్లో కొంతమంది కాపు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి అని ఒక ఆలోచనతో ఉన్నారండి. అయ్యా అంటే అందరూ అడుగుతున్నారు కదా, అందరూ ఇదే ఆలోచన ఉన్నారు. సరే వస్తానంటే వెల్కమ్ చెప్పాను సార్. జనరల్గా మీరు ఎవరు వచ్చినా గౌరవంగా చాలా అభిమానంగా రిసీవ్ చేసుకుంటారు కదా. తప్పదు కదండి అయ్యా. దేవుని నెహ్రూ గారు అబ్బాయి వస్తే కూడా అవినాష్ గారు బయటకు వచ్చి స్వాగతం పలికారు సార్. దాన్ని కూడా రకరకాల కామెంట్ చేశారు సార్. ఆ రోజు మా ఉద్యమం సపోర్ట్ చేయడానికి వచ్చారు సార్ వారు. కామెంట్ చేశారు సార్. నా ఇంటికి వచ్చిన మర్యాద చేస్తాను అంటే ఎవరు వచ్చినా చేస్తాను, శత్రులు రానివ్వండి చేస్తాను మర్యాద. ఈ సందర్భంలో వస్తానంటే నేను వెల్కమ్ చెప్పాను సార్.
వారు చెప్పాను సార్, ఫలితం వాసించిన సేవ వారితో చేయిస్తాను నేను. ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ నేను ఏం కోరుకోను, నాకు కానీ మా అబ్బాయికి వద్దు. మీరు బాగుంటే అప్పుడు చెదిరి, కానీ మీరు మాత్రం 70-80 సీట్లు అడగాల చంద్రబాబు నాయుడు గారిని. షేరింగ్ ఉండాలి ముఖ్యమంత్రి పదవి అండి. 2 years మీరు అడగండి, 3 years బాబు గారు చేసుకోమని చెప్పండి అని చెప్పండి. బాబు గారు మిమ్మల్ని పిలిచి అడగాల, షేర్ చేసుకుందామని చెప్పి. పోనీ అడగలేదు వారు, మీరన్నా అడగండి అని ఎన్ని చెప్పాను సార్. ఒక 10 రోజుల పాటు అండి వస్తున్నారు అండి. కానీ వారు రావడానికి పర్మిషన్ కావాలా, పర్మిషన్ ఇంకా వచ్చి ఉండవు. అయ్యా రాకపోతే రాకపోవచ్చండి, వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు.